భారతదేశ ఎన్నికల చరిత్రలో నియోజకవర్గాల పునర్విభజన అనేది ఎప్పుడూ ఒక సున్నితమైన అంశమే. ముఖ్యంగా అభివృద్ధి చెందిన జనాభా నియంత్రణను విజయవంతంగా అమలు చేసిన దక్షిణాది రాష్ట్రాలకు ఈ ప్రక్రియ ఒక రాజకీయ శిక్షగా మారుతుందనే ఆందోళన దశాబ్దాలుగా ఉంది. ప్రస్తుతం చర్చకు వచ్చిన 50% సీట్ల పెంపు ఫార్ములాను కాలదన్నుకోవడం అంటే దక్షిణాది రాష్ట్రాలు తమ చేతులతో తామే తమ రాజకీయ ప్రాధాన్యతను తగ్గించుకోవడమే అవుతుంది. రాజ్యాంగం ప్రకారం ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి జనాభా లెక్కల ఆధారంగా నియోజకవర్గాలను పునర్విభజించాలి. అయితే 1976 నుండి ఈ ప్రక్రియను స్తంభింపజేయడం వల్ల దక్షిణాది రాష్ట్రాలు ఇప్పటికీ తమ స్థాయిని కాపాడుకోగలుగుతున్నాయి. కానీ 2026 తర్వాత జరగబోయే జనాభా లెక్కల ఆధారంగా కేవలం జనాభా ప్రాతిపదికన మాత్రమే సీట్లు కేటాయిస్తే జనాభా విస్ఫోటనం సంభవించిన ఉత్తరాది రాష్ట్రాల బలం భారీగా పెరుగుతుంది. అదే సమయంలో దక్షిణాది రాష్ట్రాల ఎంపీల సంఖ్య నిష్పత్తి పరంగా దారుణంగా పడిపోతుంది. ఇది దేశ సమైక్య వ్యవస్థలో ఒక ప్రాంతంపై మరో ప్రాంతం ఆధిపత్యానికి దారితీసే ప్రమాదం ఉంది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ విషయంలో అత్యంత దూరదృష్టితో వ్యవహరిస్తున్నారు. ప్రస్తుత జనాభా లెక్కలతో సంబంధం లేకుండా లోక్సభలోని అన్ని రాష్ట్రాల సంఖ్యల సీట్లను సమానంగా 50% పెంచాలనే కేంద్ర ప్రభుత్వ ప్రతిపాదనకు ఆయన మద్దతు పలికారు. దీనివల్ల ఏ రాష్ట్రం తన ప్రస్తుత ప్రాధాన్యతను కోల్పోదు. ఉదాహరణకు ఆంధ్రప్రదేశ్ లో 25 ఎంపీ సీట్లుంటే అవి 38కి పెరుగుతాయి. అదే నిష్పత్తిలో ఇతర రాష్ట్రాల సీట్లు కూడా పెరుగుతాయి. ఇది ఒక రకమైన విన్ విన్ ఫార్ములా. జనాభాను నియంత్రించినందుకు దక్షిణాది రాష్ట్రాలకు లభించే గౌరవప్రదమైన రాజీ మార్గం ఇదే. దురదృష్టవశాత్తు విపక్షాలు ఈ వ్యూహాత్మక అంశాన్ని కేవలం రాజకీయ కోణంలో మాత్రమే చూస్తున్నాయి. మహిళా రిజర్వేషన్లతో దీనిని ముడిపెట్టి సెంటిమెంట్లను రెచ్చగొట్టడం ద్వారా కేంద్రంపై పైచేయి సాధించాలని చూడటం వల్ల దక్షిణాదికే అసలైన నష్టం వాటిల్లుతుంది. ప్రస్తుతం ఉన్న అవకాశాన్ని వదులుకుంటే రేపు కొత్త జనాభా లెక్కలు వచ్చాక కేంద్ర ప్రభుత్వం పూర్తిగా జనాభా ప్రాతిపదికన కొత్త చట్టం తెస్తే అప్పుడు అడ్డుకోవడం ఎవరి తరమూ కాదు. రాజకీయం కోసం ఈ రోజు చేసే పోరాటం రేపు దక్షిణాది రాష్ట్రాల శాశ్వత అస్తిత్వానికి గొడ్డలి పెట్టుగా మారే ప్రమాదం ఉంది. దక్షిణాది రాష్ట్రాలు 50% ఫార్ములాను అంగీకరించడం వల్ల ప్రస్తుత ఎంపీల నిష్పత్తి మారదు. తద్వారా పార్లమెంటులో దక్షిణాది గొంతుక బలంగానే ఉంటుంది. ఒకవేళ మొండి పట్టుదలతో ఈ ప్రతిపాదనను తిరస్కరిస్తే రాబోయే రోజుల్లో ఉత్తర భారతదేశంలోని కొన్ని ప్రధాన రాష్ట్రాలు మాత్రమే దేశ రాజకీయాలను శాసించే పరిస్థితి వస్తుంది. చంద్రబాబు నాయుడు చెప్పినట్టుగా లేనిపోని వివాదాలతో సముచితమైన ఫార్ములాను కాలదన్నుకున్నారంటే భవిష్యత్తు తరాలు తీరని మూల్యం చెల్లించాల్సి వస్తుంది. అభివృద్ధిలో దూసుకుపోతున్న దక్షిణాది రాష్ట్రాలు రాజకీయంగా మాత్రం నిర్వీర్యం కావడం ఖాయం. అందుకే ఇప్పటికైనా విపక్షాలు ఆత్మవిమర్శ చేసుకోవాలి. సెంటిమెంట్లను పక్కన పెట్టి 50% ఫార్ములా వంటి ఆచరణాత్మక పరిష్కారాల దిశగా అడుగులు వేయడం దేశ హితానికి, ముఖ్యంగా దక్షిణాది హితానికి అత్యంత ముఖ్యం.